యేసు నన్ను మార్చాడు, యేసు ప్రభు నన్ను మార్చాడు. నా జీవితం ఒకప్పుడు నా జీవితం మీరు ఎరుగుదురు, సమాధుల్లో నివాసం, సంఖ్యలు వేశారు, బంధించారు, పిచ్చివాడిలాగా ఉండేవాడును, నన్ను నేను తిట్టుకునేవాడును, నన్ను నేను చెప్పించుకునేవాడును, నన్ను నేను రాళ్ళతో కొట్టుకున్నాను, గాయపరుచుకునేవాడు, ఎవరైనా కనబడితే రాళ్ళతో కొట్టేవాడిని, ఎవరైనా కనబడితే తిట్టేవాడును, రకరకాలుగా మాట్లాడేవాడు. అలాంటిది యేసయ్య నన్ను మార్చాడయ్యా అని తన సాక్ష్యాన్ని దేవుని గురించి 10 పట్టణాలు కదండి, 10 పట్టణాలు వెళ్ళి దేవుడు చేసిన కార్యాలు చెబుతున్నాడు అంటే తన జీవితంలో ఒక నూతన మార్పు చూస్తున్నాం. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నీ జీవితం అలాంటిది కావచ్చు, కానీ యేసయ్య చేతిలో నువ్వు పడ్డావు, యేసయ్య నిన్ను పట్టుకున్నాడు. ఆ ప్రాచీన స్వభావం నుండి విడుదల చేశాడు దేవుడు. వాటిని వదులుకున్నావు, లేక ఆ ప్రాచీన స్వభావంలో దురాశల వల్ల చెడిపోయి నీ జీవితం కంపకొట్టి ఈ లోకంలో ఎవరికి పనికిరాని జీవితం, అందరు రసించుకున్న జీవితం, ఏంటి వీటి జీవితం ఇలా ఉంది అనుకున్న నిన్ను ఇప్పుడు ఆహా ఏమి మారాడు, ఎంత మంచిగా ఉన్నాడు, ఎంత మంచి ప్రయోజకుడు అయ్యాడని చెప్పిన స్థితిలోనికి వచ్చావనంటే ప్రభు నిన్ను ఎంతగా మార్చాడో, మంచి జీవితంలోకి వచ్చావో నీకు అర్థం కావాలి. కాబట్టి అలాంటి జీవితం ఈ గెరాషన్ల దేశంలో ఉంటున్న వ్యక్తి ఇప్పుడు తన మార్పు చెందాడు, మార్చుకున్నాడు మంచి జీవితం. ఇప్పుడు ప్రభు చేసిన కార్యాలన్నీ సాక్ష్యం చెప్తున్నాడు. కనిపించే ప్రతి వారికి కూడా యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. నేను ఎంతమందికి ప్రకటించమంటారు? సహోదరుడా, ఎందుకు ఇలాగ లోకంలో బ్రతుకుతావు? రా యేసు దగ్గరికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం. మనతో కూడా ఈ సంవత్సరంలో ఎవరైనా ఒకరినైనా తీసుకొచ్చామా? ఒకరోజు పాస్టర్ గారు ఇలాగే ప్రకటన చేస్తూ ఒక మాట అన్నారంట, పిల్లారా ఒక 10 విషయాలు మీకు ఒక్కొక్కరికి ఒక 5 ఇస్తాను, అది ఎంతమంది నెరవేరుస్తారో అది మీ ఇష్టం అని అనగానే పాస్టర్ గారు చెప్తా వచ్చారు, ఒక 10 మంది పేర్లు మీకు ఇస్తున్నాను. ఎవరు ఈ 10 మందిని మీ జీవితంలో ప్రభువు దగ్గరికి తీసుకురాగలుగుతారు, వారిని మార్చి ప్రభు సన్నిధికి తీసుకురాగలుగుతారని అంటే ఒక యవనస్తురాలు ఆమె లేచేలాగన్నదండి, అయ్యా ఆ 10 పేర్లు నాకు ఇవ్వండి, నేను మార్చి ప్రభు సన్నిధికి తీసుకొస్తాను అని ఆ 10 పేర్లు తీసుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభించిందంట. ఆమె జీవితంలో భయంకరమైన ఒక జబ్బు ఉన్నది, కొన్ని రోజులకే చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఈ జీవితం ఇంతటితో అంతమైపోద్ది, వ్యర్థంగా గడపకూడదు, ప్రభు కొరకు నా జీవితం ఉపయోగపడాలని ఆ 10 పేర్లు తీసుకొని ప్రార్థన చేసి ఎవరైతే ప్రభు గురించి తెలియలేదో, ఎవరైతే ప్రభు గురించి ఎరగట్లేదో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేసింది. ఒకరోజు ఆమె చనిపోయింది. సమాధి దగ్గరికి చాలామంది వచ్చారు.